అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్దీగా ఒకసారి జొన్నలతోని వెజిటేబుల్స్తోని ఇలా చేసుకొని తిన్నారంటే చాలా మంచిదండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా తినొచ్చండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకే. చేయటం కూడా చాలా ఈజీ. ఇక్కడ నేను చిన్న కప్పు జొన్నలు తీసుకున్నాను. ఒక క్యాప్సికము, ఒక క్యారెట్, కొద్దిగా బీన్స్, కొద్దిగా పచ్చి బఠానీ తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు ఈ జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే ఇంకా కొద్దిగా పౌడర్ లాగా అంటే పౌడర్ లాగా కూడా పట్టుకోవచ్చు. నేనైతే బరకగా పడతానండి. ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోండి. మిక్సీలో అయితే ఇలా బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని 2 టీ స్పూన్ల కుసుమ నూనె వేస్తున్నానండి. నేను ఎప్పుడు ఒకటే నూనె వాడనండి, ఇవి మార్చుకుంటూ వాడతాను. ఇప్పుడు నేను వేసేది కుసుమలతో చేసిన నూనె అండి. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే వాడతానండి నేనైతే. ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ది చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం, చిల్లీ పచ్చిమిర్చియే ఇలా చిన్నగా కట్ చేసి వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవి 2 వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేస్తున్నానండి. అలాగే వేస్తే తీసి పక్కన పెట్టిస్తారు, అందుకని చిన్నగా కట్ చేసి వేసుకుంటే దాంతోపాటు చక్కగా తినేసేయచ్చు. మనము కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికము, బీన్స్, గ్రీన్ పీస్, ఇవి పచ్చి బఠానీ అవన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇలా కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గాలండి వెజిటేబుల్స్. ఎక్కువ ఫ్రై కాని అవసరం లేదు, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు కొద్దిగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు రుచి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే కల్లుప్పు వాడుతున్నాను. ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. లేదా మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసి అది ఒకసారి చక్కగా నీళ్లు కాగాలండి. ఇలా తెల్ల కాగితే ఇలా ఒకసారి ఉడికి రావాలి. ఇలా వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోదు అనుకుంటే చూసుకొని వేసుకోవచ్చండి ఈ టైంలో. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న జొన్న పిండి ఉంది కదండి, అది వేసుకోవాలి. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అలాగైతేనే మంచిగా ఉడుకుతుంది. మీకు ఇది కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటా మొత్తం చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేయండి. ఎందుకంటే ఇది మట్టి పాత్ర కాబట్టి ఇంకా వేడి ఉంటుంది. పొయ్యి పైన అలాగే వదిలేస్తే ఇంకా చక్కగా ఇలా కొద్దిగా గట్టి పడుతుంది, చక్కగా మొత్తం ఉడికిపోతుందండి. ఇంకా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. చల్లగా అయినా వేడిగా అయినా కానీ చాలా బాగుంటుంది. దీనికి కర్రీలు కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఈ విధంగానే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎవరైనా తినొచ్చు. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.